యేసు ప్రభు పిల్లలు ఎప్పుడూ భూమి మీద ప్రత్యేకంగా ఉండాలి. తమ్ముడు, చెల్లి, నేను చెప్పే మాట ఒకవేళ మీకు తప్పుగా అనిపిస్తే కింద కామెంట్ బాక్స్‌లో రాయండి. నేనేం దేవుడిని కాదు, దేవదూతను కాదు. నేను కొన్ని పొరపాటు మాటలు మాట్లాడొచ్చు. పరిశుద్ధాత్ముడు నా ద్వారా మాట్లాడిస్తున్న కొన్ని సందర్భాల్లో నేను మనిషిని కాబట్టి మానవావేశంతో నేను మాట్లాడొచ్చు. నేను తప్పు మాట్లాడితే మీరు నన్ను తప్పకుండా సరిచేయండి, నేను అంగీకరిస్తాను. ఇప్పుడు నేను మాట్లాడబోయే మాట ఏంటంటే, క్రైస్తవుడి వస్త్రధారణ కానీ వేషధారణ కానీ లోకస్తులాగా ఉండకూడదు. నీ వస్త్రాలలో ప్రతిష్ఠ ఉండాలి. నీ హెయిర్ స్టైల్లో ప్రతిష్ఠ ఉండాలి. నీ తల వెంట్రుకల్లో ప్రతిష్ఠ ఉండాలి. నువ్వు ధరించే బట్టల్లో ప్రతిష్ఠ ఉండాలి. నీ హావభావాల్లో ప్రతిష్ఠ ఉండాలి. నీ నిద్రలో ప్రతిష్ఠ ఉండాలి. నీ తిండిలో ప్రతిష్ఠ ఉండాలి. ఇప్పుడు లోకంలో రకరకాల ఫ్యాషన్లు వస్తాయి. వినండి, కొంతమంది చుట్టూతో కటింగ్ చేసి మధ్యలో ఫ్లవర్ వాల్స్ పెట్టినట్టుగా, కోడిపుంజుకు పెట్టినట్టుగా జుట్టు పెడతాడు. తమ్ముడా, ఏంట్రా తమ్ముడా ఇది అని అన్నాం అనుకోండి, కొంతమంది ఏమంటారు తెలుసా? దేవుడు బాహ్య రూపం మీద లక్ష్య పెట్టాడు కదన్నా, దేవుడు అంతరంగాన్ని కదా తొంగి చూసేది. లోకస్తుల్లాగా మనం ఉంటే తప్పేముంది? కొంతమంది ఈ మధ్య బొరికలు ఏమంటారు, గొరికినట్టుగా ఈ చుట్టూత, అదే విచిత్రము. ఇక ఈ మధ్యలో జుట్టు వచ్చేసరికి ఆడవాళ్ళ కొప్పులాగా ఉంటుంది. ఆడేవుడు అటు కటింగ్ చేసుకున్నాడు, వాడు సొంతగా కటింగ్ చేసుకున్నాడేమో, మంగళ షాప్కి వెళ్ళకుండా అద్దం సరిగ్గా లేక ఏదో అడావిడిగా కట్ చేసుకొని ఉంటాడు. అది చూసి వీడు ఫ్యాషన్ ఫ్యాషన్ అని చెప్పి ఫ్యాషన్ ప్రపంచంలో కొట్టుకొని పోతున్నాడు. విన్నారా? జిగిజిగేలు బట్టలు, ఎదుటోడి శోధన కారకంగా ఉండే వస్త్రధారణ దేవుని బిడ్డలకు అది తగినదేనా? మీరు చెప్పండి. కొంతమంది ఏమంటారు, అన్న మీరు బాహ్య రూపం గురించి చెప్పొద్దన్నా, బాహ్య రూపం ఎలా ఉన్నా దేవుడు అంతరంగాన్ని చూస్తాడు కదా అని అంటారా? నేను ఒక మాట చెప్తాను, ఒకవేళ నేను తప్పు చెప్తుంటే నన్ను కరెక్ట్ చేయండి. నేను చెప్పే మాట ఏంటో తెలుసా? అంతరంగంలో జిగిజిగేలు రాజా ఉంటే నీ బట్టలు కూడా జిగిజిగేలు రాజానే. నన్ను క్షమించండి. నీ అంతరంగంలో జిగిజిగేలు రాని ఉంటే, జిగిజిగేలు జంగిల్ రాని ఉంటే, నీ వస్త్రధారణ కూడా జిగిజిగేలు జంగిల్ రానిలాగే ఉంటుంది. అంతరంగంలో ఉన్న ఆ భక్తి భావం వస్త్రాలలో ఎంతో కొంత ఉట్టి పడుతుంది అనేది నా ఆలోచన. ఐ మే బి రాంగ్, మీరు నన్ను సరిచేయండి. అంతరంగంలో ఉన్నది ఏదో వస్త్రాలలో బయటకు కనపడుతుంది తప్పకుండా. ఉద్యోగ స్థలాల్లో కొన్ని అవసరతలు ఉంటాయి, ఆ ఉద్యోగ పద్ధతుల ప్రకారం ధరించాల్సినవి ఉంటాయి. కానీ మన వ్యక్తిగత జీవితంలో కూడా అలా ఫ్యాషన్ షో, ఫ్యాషన్ ర్యాంప్ లాగా దేవుని బిడ్డలు ధరించడం తప్పు అనేది నా అభిప్రాయం. ఇక్కడ నా అభిప్రాయం కాదు, దేవుడు అంటాడు, మీరు నా జనులని ప్రజలు తెలుసుకోవాలి, మీరు ప్రతిష్ఠితులు, మూర్ఖులకు ఈ తరం వారికి వేరుగా మీరు బ్రతకండి. శరీర సౌష్ఠవం బయట కనపడేటట్లుగా వస్త్రాలు అన్యులు వేసుకుంటారు, అది మీకు తగినది కాదు. ఎందుకు? మీరు ప్రత్యేకించబడిన జనం అని చెప్పటానికి ఈ ప్రత్యేకమైన వస్త్రధారణ పద్ధతి దేవుడు యూదులకు ఇచ్చాడు.